నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఆల్ లైన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో 1020వ రోజున గవర్నమెంట్ హాస్పిటల్ మిర్యాలగూడ నందు 150 మందికి పైగా అల్పాహార వితరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ లైన్ క్లబ్ అధ్యక్షులు లైన్ ఏపీ సింగ్ పుట్టినరోజు శుభాకాంక్షలతో మరియు లైన్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ నుండి కీర్తిశేషులు తునికిపాటి యశోదమ్మ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు శ్రీ ఏడుకొండలు మరియు మనవళ్లు నాగేంద్ర రాము కుటుంబ సభ్యులు దాతృత్వం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం చేయడం పేదవారికి అల్పాహారం అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని తెలిపారు. అనంతరం లయన్స్ క్లబ్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు బిఎం నాయుడు, కార్యదర్శి కూటాల రాంబాబు, ఎనగండ్ల లింగయ్య, జెర్సీ భాస్కర క్లబ్ సీనియర్ లైన్ లీడర్ ఏచూరి భాగ్యలక్ష్మి మురహరి దంపతులు, కరుణ క్లబ్ అధ్యక్షులు క్యామ వెంకటేశం, దివ్యాంగ క్లబ్ అధ్యక్షులు దిద్దకుంట్ల శంకర్ రెడ్డి, కర్ర రామరెడ్డి తదితర లైన్ సభ్యులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీ భవ. అన్నదానం 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 ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 అన్నదానం. అన్నమే శ్రీహరి, అన్నమే ఊపిరి. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నాత్ భవతి భూతాని, అది సృష్టికి పారాణి. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. దరిద్ర నారాయణ సేవ ధర్మదేవతకు త్రోవ, దరిద్ర నారాయణ సేవ ధర్మదేవతకు త్రోవ. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. కలిని ఎందుకు దండగా, కడుపు నిండితే పండగా. కలిని ఎందుకు దండగా, కడుపు నింపితే పండగ. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి, ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదానం 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 ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 అన్నదానం. పంచుకు తింటే పవిత్రం, వ్యక్తిత్వానికి చరిత్రం. అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. పరులకు పెట్టని అన్నము గరళంతోడ సమానము. పొట్టకు తిన్నది భోగమే, పెట్టినదెప్పుడు త్యాగమే. అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. అన్నం పెట్టే చేతులు
కలగన్నా అన్నదానమే మిన్నా అన్ని దానముల కన్నా 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 అన్నదానమే మిన్నా అన్నదానమే మిన్నా అన్నదానమే మిన్నా అతిథి దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ అన్నదానం 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 ఇది అన్నదానము ఇహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం పెన్నిదానం అన్నదానం 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 అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదానం 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 ఇహానికి పరానికి హిత చూడండి అన్న ఇది చూడండి. పేరు పేరు నమస్కారాలు. మనం ఎంత కష్టపడ్డా కానీ దాంట్లో ఒక తృప్తి అనేది ఇందాక అన్నయ్య చెప్పారు. ఒక తృప్తి అనేది జీవితంలో జననం మరణం అనేది సర్వసాధారణం. మరి అన్నయ్యని చూసుకొని ఎన్నో నేర్చుకోవాలి. వారి ఓపికకి ఎంత నమస్కారాలు పెట్టిన తక్కువ, ఎంత ఆపత్తులు ఉన్నా కానీ నేనున్నానని చెప్పేసి రాదు. మాకు మాత్రం సొంతం అన్నయ్య లాగానే ఎప్పుడు కూడా అన్నయ్య అనుకుంటూ పోతాం. అన్నయ్య ఎప్పుడు ఏది చెప్పినా కానీ కాదండి. ఇవాళ వేరే హైదరాబాద్లో ప్రోగ్రాం ఉన్నా కానీ మరి మా కోసం ఈరోజు ఇక్కడికి రావటం, మరి మేము చెప్పగా రావటం అన్నయ్య మీకు ప్రత్యేక ధన్యవాదాలు. నిజంగా ఏంటంటే ఏదో రకరకాల మరి మాకు ఈ అవకాశం కల్పించడం. మరి 1020 రోజుల నుంచి కూడా మురహరి భాగ్యలక్ష్మి గారు నిరంతరం దీనికి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి మరి వెనకాల లింగయ్య గారు, అదేవిధంగా నారా రామరెడ్డి గారు, క్యామ వెంకటేశ్వర గారు, మరి మా శంకరెడ్డి గారు, వీళ్ళందరూ ఏంటంటే ఇది ఒక మా కుటుంబంలో పని మేము పెట్టాలి. ఈరోజు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్లో మేము ఏ విధంగానైనా నలుగురికి అన్నం పెట్టాలని ఒక సంకల్పంతో ఆ యొక్క అమ్మవారి సంకల్పం తీసుకొని ఈ కార్యక్రమం దూరం రావడం అనేది నిజంగా పట్టణ ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీకి ఖచ్చితంగా ఈ లయన్స్ క్లబ్ అందరూ రావడం, ఈ కార్యక్రమం దిగు చేయడం మా గొప్ప కాదు, ఇచ్చిన వారి గొప్ప. అదేవిధంగా ఈరోజు ఏడుగొండల గారి అమ్మగారిది ఇవాళ వర్ధంతి. మరి ఆయన వేరే కాడ చేస్తానని చెప్పి కూడా నేను చెప్పి ఫోన్ చేయగానే లేదు అమ్మది ఇక్కడే చేయాలని చెప్పి, మీరు రాపోయినా కానీ అమ్మది నేను చేస్తానని సంతోషపడి మరి వాళ్ళ కుటుంబ సభ్యులను ఇక్కడ తీసుకురావడం నిజంగా ఏడుగొండల గారు మీకు అమ్మ ఎక్కడున్నా కానీ అమ్మ ఆశీస్సులు ఉండాలి. మీ అందరికీ కూడా ఆ పరమశివుడు ఆశీస్సులు ఉండాలి. ఇవాళ వైకుంఠ ఏకాదశి ఈ కార్యక్రమం అందరికి వచ్చినందుకు అన్నయ్య కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. లాంగ్ లీవ్ అండి. ముందుగా మీ అందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అడ్వాన్స్గా. సింగు గారు ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ లైన్ సంస్థని నడిపించడంలో ఆయన ప్రథముడు. ఆయన వర్ధంతి కూడా ఈరోజు ఆయన పుట్టినరోజు కార్యక్రమం కూడా ఈరోజు ఉన్నది. అదేవిధంగా ఈరోజు దాతలైనటువంటి మిత్రులు వారి తల్లిగారు యశోదమ్మ గారు కృష్ణ శేషులు పేరుతోటి
ఏడుకొండలు గారు, నాగేంద్ర గారు, రామ్ గారు, వాళ్ళ యొక్క మనవలు, పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని, తర్వాత ఈ బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని వాళ్ళు అందించడం అనేది జరుగుతుంది. నా తరఫున, మీ అందరి తరఫున ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా మిర్యాలగూడలో ప్రత్యేకంగా లైన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం, దీన్ని నడిపిస్తున్నటువంటి నాయకత్వం మిత్రులు నాయుడు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ఏచూరు మురహరి గారు, భాగ్యలక్ష్మి గారు, మన వెంకటేశ్వర సారు, మిత్రులు దిద్దకుంట్ల శంకర్ రెడ్డి గారు, మిత్రులు కర్ర రామరెడ్డి గారు, ఇంకా అనేక మంది ప్రత్యేకంగా గత 1020 రోజులు, చిన్న విషయం కాదు, 1020 రోజుల నుంచి ఒక్క రోజు కూడా బ్రేక్ కాకుండా దాతల సహకారం తీసుకొని మన ప్రభుత్వ హాస్పిటల్లో వచ్చేటువంటి పేషెంట్లు, వాళ్ళకు తరఫున వచ్చేటువంటి మన కుటుంబ సభ్యులు కానీ, అంటే వాళ్ళకి అది అర్థం కానీ కుటుంబ సభ్యులు బాగు చూసుకోవడానికి వచ్చేటువంటి వారికి ఇక్కడ ఇబ్బంది అవుతుంది. వాళ్ళు పేదరికంతో ఉండి కూడా పేదవాళ్ళే వస్తారు. ఆర్థిక స్తోమత ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా రారు, ప్రైవేట్ హాస్పిటల్లో పోతారు. అందుకనే పేద కుటుంబాల నుంచి వ్యవసాయ కూలీలు కానీ, కార్మికులు కానీ వస్తారు. కాబట్టి వాళ్ళకు ఉదయమే టిఫిన్ చేయడానికి అవకాశం ఉండదనే ఉద్దేశంతో, ఒక మానవతా దృక్పథంతో మరి ప్రత్యేకంగా ఒక్కరోజు బ్రేక్ కాకుండా 1020 రోజుల నుంచి ఈ యొక్క టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని అందిస్తున్నటువంటి మిత్రుల్ని, ఇక్కడ ఉన్నటువంటి మిత్రుల్ని, లేనటువంటి వాళ్ళని కూడా ప్రత్యేకంగా పేరున అభినందిస్తూ ఉన్నాం. రెగ్యులర్గా వచ్చేటువంటి వాళ్ళు మాత్రం మా సోదరుడు నాయుడు గారు, తర్వాత ఏంటంటే వెంకటేశ్వర సారు, రామరెడ్డి గారు, శంకర్ రెడ్డి గారు, యేసూరి గారు, వీళ్ళు మాత్రం రెగ్యులర్గా, కొంతమంది అప్పుడప్పుడు జాయిన్ అవుతుంటారు, పోతుంటారు. కానీ ఇది ఒక పెద్ద కర్తవ్యం. మనం మానవులుగా ఈ భూమి మీద పుట్టినందుకు కేవలం మనము, మన సుఖము, మన అవసరాలు, మన కుటుంబం అనేది ఆలోచించకుండా మన కుటుంబాన్ని మనం పోషించుకుంటూనే, మనం గౌరవంగా బతుకుని, కొంత సమయాన్ని మనం సంపాదించేదంటే కొంత ఆర్థిక సహాయం కూడా, ఆర్థికంగా కూడా ఆ రకంగా సమాజానికి, ప్రజలకు, పేద ప్రజలకు సేవలు అందించాలనేటువంటి మానవతా దృష్టితోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ఏమీ ఆశించకుండా కేవలం మనం మనుషులుగా ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా గిట్టగా తప్పదు. పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా మనం ఏం చేసాం, ఎట్లా బతికాం, ఎవరికి ఉపయోగపడ్డాం, ఎవరికి సహాయపడ్డాం అనేదే మనం ఆలోచించుకోవాలి ఎవరైనా. కాబట్టి ఏంటంటే ఒక మానవతావాదులుగా, మానవతా దృష్టితోటి ఈ మిత్రులు మరి ఎంతో పట్టుదలతోటి చొరవ తీసుకొని అనేక మంది పెద్దల మిత్రుల యొక్క సహకారం తీసుకొని మరి ఈ కార్యక్రమాన్ని ఆగకుండా నడిపించడం అనేది జరుగుతూ ఉంది. చాలా అభినందనీయం. ఈ మిర్యాలగూడలోనే జరుగుతుంది ఇది, నిజంగా చెప్పాలి. సరే, ఏదో నాకు తెలియదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ మాత్రం, ఇక్కడ మిగతా నేను తెలియదు, చూడలేదు. కానీ మన దగ్గర మాత్రం ఒక్కరోజు బ్రేక్ కాకుండా నడిపించడం అనేది చాలా సంతోషించవలసినటువంటి విషయం. మన మిర్యాలగూడలో ఒక ఆనవాయితీ ఉంది. సేవా దృక్పథంతో ఉండేటువంటి వాళ్ళు, రిటైర్డ్ అయినటువంటి టీచర్లు కానీ, ఉద్యోగులు కానీ, తర్వాత వివిధ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు సమాజానికి మనం సేవ అందించాలి, ఏదో రకంగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో మనం సంపాదించిన దాంట్లో కొంత ప్రజలకు అందించాలి, మనం సర్వీస్ చేయాలి, సర్వీస్ చేయడంతో పాటు కొంత ఆర్థికంగా కూడా సహాయం చేయాలని చెప్పేసి ఆ రకమైనటువంటి దృక్పథంతో వాళ్ళు పనిచేస్తున్నందుకు. ఎందుకంటే తెల్లారుజామున 4 గంటలకే లేచి ఇదంతా కార్యక్రమం పెట్టుకుంటే అవుతుంది, లేకపోతే కాదు ఇది. మరి ప్రతిరోజు సొంత కార్యక్రమం కంటే ఎక్కువ మరి బాధ్యతగా పనిచేస్తున్నారు. నేను ప్రత్యేకంగా పేరున మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఆపకండి, పేదలకు ఎంతో ఉపయోగకరం.
పేదవాళ్ళకు సహాయపడితే మనకు ఒక తృప్తి అనేది ఉంటుంది. ఇప్పుడు 1 లక్ష రూపాయలు అక్రమంగా సంపాదించుకొని మన జేబులోకి వస్తే దానివల్ల తృప్తి ఉండదు. కానీ నేను అక్రమంగా సంపాదించిన అని చెప్పే ఫీలింగ్తో వారికి రోగాలు వస్తాయి. అదే మనం నలుగురు సాయం చేస్తే ఏంటంటే ఇవాళ నేను 4గురికి సాయం చేశాను, విద్యార్థులకి, పేద పేషెంట్లకి వైద్యపరంగా లేకపోతే ఇంకో రకంగా అంటే ఆ తృప్తితోటి ఇంకా మనకు ఆయుష్ పెరుగుద్ది. ప్రతి మనిషికి కూడా సంతోషంతో ఆయుష్ పెరుగుద్ది. సంపద ఎవరైనా ఎంత సంపాదించినా తినేది ఒక పూటన్నరే తప్ప ఒకటే రూము, ఒకటే మంచం, ఒకటే కారు, తర్వాత ఒక పూట తిని పడుకోవటం తప్ప ఎవరైనా కూడా బతికేది అదే బతుకు తప్ప వేరే కాదు. అందుకనే మన అవసరాలకు సరిపడా మనం అవన్నీ అనుభవిస్తూనే మన అవసరాలు తీర్చుకొని మిగతాది సమాజానికి అందించాలి. ఇది ప్రతి మనిషిలో రావాలి. కాబట్టి మీరందరూ కూడా ఈ రకంగా మీరు మరి వీళ్ళ యొక్క సహకారాన్ని అందుకోండి. తర్వాత అందరికీ తెలియజేయాలి. మీరు ఆరోగ్యాలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా గ్రామాలకు పోతే ఏంటంటే ప్రతి ఊళ్ళో 20-30% మంది 50 సంవత్సరాల లోపు వాళ్ళు మన భర్తలు పోగొట్టుకొని ఉన్నటువంటి వితంతువులు కనిపిస్తూ ఉన్నారు. ఏమన్నా నిజమా కాదా? ఎందుకంటే తాగి దాంతో ఏంటంటే 30-40-50 ఏళ్ళ లోపే చచ్చిపోతున్నారు. పాపం వీళ్ళం కూలినాలు చేసుకుంటూ తర్వాత ఏంటంటే బతకడం జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే 77 ఏళ్ళ ఇది మన దేశానికి స్వాతంత్రం వచ్చి నిజంగా మీరు ఇట్లా నిలబడాల్సిన పరిస్థితి ఉండదు. అందరికీ ఫ్రీగా మంచి వైద్యం, మంచి విద్య, మంచి తిండి, మంచి ఇల్లు, మంచి ఉపాధి కల్పించాలి. పక్క దేశాలు ఈ పరిస్థితి లేదు. మనం ఏంటంటే 77 ఏళ్ళు అయినా ఇంకా ఈ పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే ఇక ఇవన్నీ పాలకులు అనుసరిస్తున్న విధానాలు. సరే, అదంతా కూడా ఇప్పుడు సందర్భం కాదనుకోండి. ఏదన్నా అభినందనలు. మరొకసారి మీకు అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మిత్రులకు ధన్యవాదాలు. మా అమ్మగారి వర్ధంతి సందర్భంగా నేను ఇక్కడ ప్రతిసారి నేను ఇక్కడే చేసుకుంటున్నాను. మళ్ళీ మా నాన్నగారితో కూడా ఇక్కడే చేసుకుంటాను. కాబట్టి ఇది చేస్తున్న ఆటలకి నేను ఇళ్ళవేళ్ళ కృతజ్ఞుడై ఉంటానని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి విషయాన్ని వాళ్ళు నాకు నాయుడు గారు కానీ ప్రతి ఒక్కళ్ళు నాకు చెప్పి కొండలు గారు చేద్దామని చేస్తున్నట్టు నాకు చెప్తున్నందుకు నేను వచ్చి నా కోళ్ళ తల్లి అంతా నాకు చెప్తుంటారు. కాబట్టి నేను ఈ రోజున ఈ కార్యక్రమానికి తాతగా నిలబడ్డందుకు నేను చాలా ధన్యుడిని ఆశిస్తున్నాను. ఎందుకంటే మా అమ్మగారు వైకుంఠ ఏకాదశిలో చనిపోయింది కాబట్టి నేను చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చేసుకోవచ్చు. ఇంతమందికి నేను ఇలా అల్పాహారం ఇస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నానండి. థ్యాంక్ యూ. ఈరోజు 150 దేశాలలో విస్తరించి ఉన్న ఈ లయన్స్ క్లబ్ల అధ్యక్షులు లయన్ లీడర్ ఏపీ సింగ్ గారి పుట్టినరోజు. వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఘనంగా ప్రతి లయన్స్ క్లబ్ కూడా వేడుకలను జరుపుతూ వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది. మనం కూడా వారికి చప్పట్ల ద్వారా ఒక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఈ సింగ్ గారు ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించి వారికి మా లయన్స్ క్లబ్లకు అదేవిధంగా భారతదేశానికి పేరు ప్రతిష్టలు తేవాలని కోరుకుంటూ లాంగ్ లివ్ లయన్స్. లీడర్లందరికీ శుభోదయం. ఈ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహార కార్యక్రమం ఈరోజు 120వ రోజు జరిగింది. ఈ 120వ రోజు సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన రంగన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏపీ సింగ్ జన్మదిన శుభాకాంక్షలు. వారి ఆయురారోగ్యాలు ఎల్లకాలము ఆరోగ్యంగా ఉండి ఎంతో సేవ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు దాతృత్వం ఇచ్చిన వారు చినికిపాటి యశోదమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారి కుటుంబం వీడికి వచ్చి అంతా పాల్పంచుకోవడం జరిగింది. తర్వాత ఏంటంటే పెద్ద మంది చెప్పింది అయితే చాలా వెరీ హ్యాపీ. ఈ గతంలో కూడా చాలాసార్లు వచ్చిండు. ఇంకా ఏదైనా కార్యక్రమాలు ఇక్కడ చేద్దామని అనుకుంటున్నాం. ఇంత సంతోషం బయట దొరకదు.
అయి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ బర్త్డే చేసుకొని ఇంతమందికి ఆకలి తెచ్చుకోవడం అయితే వాళ్ళ ఆశీర్వాదాలు మనకు ఉంటాయి. అందుకని ఏంటంటే ప్రతి వాళ్ళు బర్త్డేలు, పెళ్లి రోజులు, వర్ధంతి సందర్భంగా చేసుకుంటారని కోరుకుంటున్నాం. ఇలాగే దాతృత్వం ఉంటే ఈ కార్యక్రమం జరిపేయడానికి శాశక్తులు పనిచేయడానికి వీలుంటుంది. ఇప్పుడు మనం చేస్తాం, మా కార్యకర్తలు లైన్ మెంబర్లు అందరూ ఇస్తారు, దాతలను తీసుకొస్తారు. ఈ కార్యక్రమం 1020 రోజులు అండి, ప్రతిరోజు ఆగకుండా 1020 రోజులు నడుస్తుంది. లాంగ్ లీవ్. ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో మిర్యాలగూడలోని 5 లయన్స్ క్లబ్స్ కలిసి ఈ ప్రాంతీయ ఆసుపత్రి యందు రోగుల సహాయకులకు అల్పాహారాన్ని 1020వ రోజు అందిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమాన్ని పెద్దలు, గౌరవనీయులు, మన మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు, 3 సార్లు శాసనసభ్యులుగా పనిచేసిన గౌరవనీయ రంగారెడ్డి గారిని ముఖ్య అతిథిగా మనం పిలుచుకోవడం జరిగింది. వారు వచ్చినందుకు మనందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఈ అల్పాహారాన్ని మనకు అందిస్తున్న వారు పెద్దలు, రిటైర్డ్ ఉద్యోగస్తులు తునికిపాటి ఏడుకొండలు గారు, వారి కుమారుడు. మరి ఏడుకొండలు గారి అమ్మగారి వర్ధంతి సందర్భంగా ఈ అల్పాహారాన్ని మనకు అందిస్తున్నారు. ఏడుకొండల గారికి, వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ లాంగ్ లివ్ లైనిజం. సార్ లయన్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం 1020 రోజు చేరింది. ఈరోజు దాత యశోదమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారి కుమారులు, వారి కుటుంబ సభ్యులు చేయడం జరిగింది. ఇదే కాకుండా మనకు ప్రత్యేక అతిథిగా వచ్చిన జూలకంటి రంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఈ టౌన్కు మంచిగా సేవలు చేసి వాళ్ళ పేరు నిలిచే స్థలాలు, పబ్లిక్ పార్క్ కానీ, స్టేడియం కానీ, ఇట్లా కొన్ని లైఫ్లో గుర్తించిపోయేటట్టుగా కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. హాస్పిటల్ ఇవన్నీ కూడా అంటే వారి స్థాయి 3 సార్లు వరుసగా వచ్చింది, ఆశీర్వదించింది కాబట్టి ఆ తీపి గుర్తులు ఉండాలని ఆలోచన చేయడం జరిగింది. కానీ మొదటి నుంచి కూడా ప్రతిపక్షం ఉన్నా కూడా వాళ్ళ వరకు కార్యక్రమాలు మాత్రం ఖచ్చితంగా నిర్వర్తించుకొని ప్రజల దృష్టిలో నిలిచాడు. వారికి ధన్యవాదాలు. ఇదే విధంగా అవకాశం ఉన్న కాడికి సమాజాన్ని సేవ చేస్తూ విరామంగా ఉండాలని, ఆయురారోగ్యంగా ఉండాలని నా కోరిక. ఎందుకంటే సమాజానికి ఉపయోగపడే మనుషులు అవసరం. కేవలము పదవి కాదు, పదవితో పాటుగా సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని సమాజానికి ఎంత మేలు చేస్తే అంత మంచిది, అంత కీర్తి వస్తుంది, వాళ్ళ కుటుంబానికి కూడా యశస్సు వస్తుంది. ఆ దీర్ఘ ఆలోచనతో చేసినట్లయితే మంచిగా ఉంటుందని నా కోరిక. అదేవిధంగా చేయాలని నా ప్రాంతం. మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ నందు మీల్స్ సర్వీస్ ప్రోగ్రాము 1020వ రోజుకు చేరింది. ఈరోజు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏపీ సింగ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన జూలకంటి రంగారెడ్డి గారికి ధన్యవాదాలు. ఈరోజు దాతృత్వం ఇచ్చిన తునికిపాటి యశోదమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు ఏడుకొండలు గారు మరియు మనవలు, మనవరాళ్ళు వాళ్ళు దాతృత్వం ఇచ్చారు. వారికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కల్పించాలని భగవంతుని కోరుకుంటూ లాంగ్ లీవ్ లైనిజం. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం 1020 రోజులు మిర్యాలగూడలోని ఆల్ లయన్స్ క్లబ్స్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దాతల సహాయ సహకారాలు, దాతలు లేని రోజున మా క్లబ్ మెంబర్స్ అందరం ఒక పద్ధతిలో ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని నిరంతరం సాగేటట్టు చూస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రభుత్వ హాస్పిటల్లో వచ్చే రోగుల సహాయకులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. వారికి నిత్యం శుభ్రంగా, వేడిగా, రుచిగా
ఉదయం 8 గంటలకి మా నాయుడు గారు ఏం చేస్తుండో ఏమో కానీ పొద్దున్నే 8 గంటలకల్లా టెన్షన్ అక్కడ తీసుకురావడం ఆయన బాధ్యత. వారికి సదా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మా వెంకటేశ్వర సారు పొద్దున్నే 8 గంటలకి టెన్షన్కి వస్తారు. మా బాబాయ్ మురళి బాబాయ్ భాగ్యలక్ష్మమ్మ గారు వీరికి ఎంత చెప్పినా మనం తక్కువే. వారికి ఇంకా మంచి ఆయుష్ ఉండి ప్రజలకు ఇలాంటి సేవలు చేయాలని కోరుకుంటున్నాం. లాంగ్ లివ్ లైఫ్. ఈ రోజున మరి ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి మరి ప్రెసిడెంట్ అయినటువంటి ఏపీ సింగ్ గారు 206 దేశాల్లో మరి ఈ కార్యక్రమం అనేకమైన ప్రజలకు ఉపయోగపడేలాగా, అందరికీ ఉపయోగపడేలాగా ఎన్నో విధాలుగా అనేకమైన సేవా కార్యక్రమాలు చేశారు. అదేవిధంగానే ఈ రోజున మరి వారి పుట్టినరోజు సందర్భంలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు మన లైనిజం ద్వారా ఇంకా ఇంకా చేయించాలి. ఈ రోజున వారి పేరు మీద ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది. పుట్టినరోజు శుభాకాంక్షలతో తెలియజేస్తూ, అంతేకాకుండా మన మాజీ అయినటువంటి శాసనసభ్యులు గౌరవనీయులు రంగారెడ్డి గారు ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు వారికి సభాముఖంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అంతేకాకుండా ఈరోజు దాతగా వచ్చారు. ఎన్నో రోజుల నుంచి మనము ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రుల్లో చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆపదకు వస్తూ ఉంటారు వైద్యం కోసమని. వచ్చినటువంటి అటెండర్స్కి ఏ విధంగానైనా ఆకలి బాధ కొంచెమన్నా తీరాలి అని చెప్పేసి ఉదయం పూట అల్పాహారాన్ని మా లైనిజం ద్వారా ఇక్కడ మేము ఇస్తూ ఉంటామమ్మా. అలా ఇచ్చి మీకు కొంచెం సపోర్ట్ చేయాలనే మా ఉద్దేశము. ఆ విధంగా ఈ రోజున ఇక్కడ యశోదమ్మ గారి 7 కొండల కుమారులు ఈరోజు దాతృత్వహించారు. ఈ విధంగా దాతృత్వహించిన మీకు ప్రభావకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఆ అమ్మవారి దయతో ఈ రోజున అంతేకాకుండా ఎంతో శుభదినం వైకుంఠ ఏకాదశి మార్గళి అంటారమ్మా, మన వేదాల్లో చెప్తుంటారు. ఈ రోజున దాతృత్వం ఇచ్చేందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమ్మ దయతో అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ లాంగ్ లివ్ లైన్స్.